ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని అరేకోడు తండాలో మేత తిన్న మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. ఉదయాన్నే రైతులు మేకల కాపురలు మూగ జీవాలకు తండా పక్కనే ఉన్న ఒక చేలోనే ఒక్కొక్కటిగా పిట్టల్లా రాలిపోయాయి. గమనించిన మేకల కాపురలు రైతులకు సమాచారం ఇచ్చిన మరుక్షణమే సుమారు 55 మేకలకు అక్కడికక్కడే మృత్యుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం అరేకోడు తండాలో విషాదం చోటు చేసుకుంది. పశువులు మేత తిని మృత్యువాత పట్టడంతో రైతులు కన్నీరు మున్నీరు వినిపిస్తా ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం అరేకోడు తండాకు చెందినటువంటి రైతులకు సంబంధించి నిరంతరం పశువులపై జీవనోపాధి పొందుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉదయం పూట మేతకెళ్ళినటువంటి మేకలు బెండ చేనుకు సంబంధించినటువంటి దాంట్లో మేత మేసిన మరుక్షణమే ఒక్కొక్క మేక ఒక్కొక్కటి పూర్తిగా పడిపోయి స్పృహ తప్పిపోయి చనిపోయాయని చెప్పేసి అనేటువంటిది కూడా ఇక్కడ రైతులు ఆరోపిస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఒక్కొక్క కుటుంబంలో దాదాపు లక్షల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసినటువంటి కూడా తీవ్రంగా కన్నీరు మొదలు వినిపిస్తూ ఆ ప్రాంతం నుంచి ఆరేకోడు ప్రాంతం నుంచి పశువుల ఆసుపత్రికి ఖమ్మం నగరంలో రాపర్తి నగర్ ప్రాంతానికి పశువుల ఆసుపత్రి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చికిత్స పొందుతూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మేక కూడా మృత్యువాత పడుతా ఉంది. మృత్యువాత పడుతున్నటువంటి మేకల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ రైతులు మనతో పాటున్నారు. అసలు ఏం జరిగిందని ఇవాళ పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మేకలకు సంబంధించినటువంటి చనిపోవడం ప్రధాన కారణం ఏం భావిస్తాము? అది ఏమి చెప్పలేమండి, బెండచల్లో ఏం చెప్పలేము, మందు స్ప్రే అని చెప్పలేము, మళ్ళీ మొక్కల ప్రభావం అని కూడా చెప్పలేము. వాళ్ళు వైద్యాధికారులే కొంచెం దాన్ని చొరవ తీసుకుని ఆ లేబొరేటరీకి పంపించి వాటికి ఏదైనా తెలుసుకొని మాకు న్యాయం చేయాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అండి. అది మందు ప్రభావాన్ని కూడా చెప్పలేము, మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న మొక్క వల్ల వచ్చిందో కూడా చెప్పలేము. అసలు ఏం జరిగింది? అసలు ఇప్పుడు మేకలు మేతకెళ్ళినాయి. ఈ రోజు ఎక్కడ జరిగింది సంగతి? ఇది ఆరికోడు తండలో జరిగిందండి. ఖమ్మం రూరల్ ఆరికోడు తండ గ్రామంలో జరిగింది ఈ ఘటన. మేకలు మేపుతుండగానే 10 మంది రైతులు మేకలు తీసుకొని మేపడానికి వెళ్ళారండి బెండ చేనులో. ఆ బెండ చేనులో మేస్తూనే ఒక అర్ధ గంట ఉన్నాయి, ఎక్కడికక్కడి పడిపోతా ఉన్నాయి, చచ్చిపోతా ఉన్నాయి. ఇది ఏందా అని రైతులందరూ కుమ్మకూడి ఆ తీసుకొచ్చి ఆ ట్రాలీలో తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారండి. హాస్పిటల్లో చికిత్స చేస్తూనే ఒక 15 శాంతులు పోయినాయండి. అక్కడికక్కడే చేలో ఒక 40 శాంతులు పోయినాయండి. ఇంకా ఎన్ని శాంతులు పోయినాయో కూడా అంతు చిక్కకుండా ఉందండి మాకు. ఇప్పుడు మరో రైతు మనతో పట్టున్నారు. చెప్పండి, ఏం జరిగింది? మీరు ఏం కోరుతున్నారు? సార్, ఈ రోజు మార్నింగ్ కూడా ఆ యొక్క ఏదైతే మనకు మేకల కాపరి ఉన్నారో దాదాపుగా 5 నుంచి 6 రైతులు బ్యాచ్లుగా ఒకేసారి కలిసికట్టుగా ఆ యొక్క మేప మేయడానికి వెళ్తా ఉంటే అప్పటికి ఒక రోజు క్రితం కూడా అదే చేనులో కూడా ఒక బర్రె చచ్చిపోవడం జరిగింది. అప్పటికి తండ్రులు కూడా ఆరాధిస్తే జరిగిందని చెప్పి ఆరాధించినా కూడా ఆ యొక్క భూమి చేస్తున్న రైతు చెప్పిన విషయం ఏంటంటే, లేదు నేను పిచికార్యం చేయలేదు, అదేనా పాము కాటు వల్ల మృతి చెందిందేమో అని చెప్పేసి ఒక మాట దాటడం అయిపోయింది. అదే విధంగా ఈ రోజు మార్నింగ్ కూడా ఆ కాపరి కాసుకున్న రైతు కూడా అడిగారు. అప్పటికి చిన్న మరి మన రోజునే మనం చిన్న ఒక చాలా విషాదకరమైన వార్త విన్నాము. జరిగింది ఉన్నదని చెప్పు చిన్న అని చెప్పి అడిగినా కూడా ఆ యొక్క రైతు లేదని నేను ఎటువంటి పిచికార్యం చేయలేదు, మీరు వెళ్ళి మంచిగా మేపుకోవచ్చు, బెండకాయ తోట మొత్తం విడిపోయింది, నేను ఎటువంటి పిచికారు చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళిన 10 అర్ధ గంట తర్వాతనే ఒకేసారిగా ఉన్నట్టుండి దాదాపుగా తండాలుగా అసలు మేకలు చాలా మృత్యువాత పడ్డాయి. ఒక 10 నిమిషాల్లో తండ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ రైతులు మొత్తం వెళ్లి చూడంగానే ఎక్కడి యొక్క జీవాలు అక్కడే మృత్యువాత పడి ఉన్నాయండి. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము రైతు వారిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ గారు ఉన్నారు. దండి సురేష్ గారు, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మేకలు మీ దృష్టికి వచ్చిన అసలు ఏం జరిగింది, ఏం కోరుతా ఉన్నారు? వాళ్ళు పేద గిరిజన లంబాడీ రైతులు. ఆ గిరిజన లంబాడీ రైతులకు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి, చనిపోయిన దాన్ని బట్టి చూస్తే దాదాపు ఒక 25 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్టు మనకు కనిపిస్తా ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మాకు ఆ పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరకోడు తండా గౌరవ మంత్రివర్యులు వాళ్ళు వెంటనే ఈ జరిగిన నష్టపరిహారాన్ని పేద గిరిజన రైతులకి ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారిని కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాపర్తి నగర్ ప్రాంతంలో ఉన్న పశువుల షాప్ కు సంబంధించిన ఇక్కడ వైద్యశాలకు వచ్చేసారు. పశువుల వైద్యశాలకు సంబంధించినటువంటి దాంట్లో ట్రీట్మెంట్ కోసం మేకలు కూడా ఇక్కడ ఒక్కొక్కటి మృత్యుతో పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ రైతులు కూడా ఒక్కొక్క రైతు ఆ మేకలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పశువుల కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రైతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జీవనోపాధి దెబ్బతినిపోతామని చెప్పేసి మరి నీరు కూడా నిలిపిస్తున్నటువంటి నేపథ్యం కనపడతాం. ఇప్పుడు మరోవైపు మృత్యువాత పడడం దాదాపు ఇప్పటి వరకు
40 నుంచి 50 మేకలు చేనులో పడిపోగా మరో ట్రీట్మెంట్ పొందుతూ కూడా మరో 15 మేకలు మృత్యువాత పడ్డాయనేటువంటి కూడా ప్రధానంగా డిమాండ్స్ ప్రధానంగా అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ వర్షాకాలం సీజన్ వస్తున్న నేపథ్యంలో ఇతర ఈ డమ్ముకొని పెట్టుబడులకు ఇతర అవసరాలకు వాడుకోవాల్సినటువంటి రైతులందరూ కూడా ఒక్కసారిగా ఈ మేకలు చనిపోవడంతో తన ఉపాధి దెబ్బతింటంతో పాటు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి గారిని